గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో పై నెట్వర్క్లో మైనింగ్ చేసిన వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి. అదేంటి అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవైలబుల్ బ్యాలెన్స్, అంటే మైగ్రేట్ అయిన తర్వాత రెండు రకాల బ్యాలెన్స్లు ఉంటాయండి. వాటిలలో లాక్డ్ బ్యాలెన్స్ అని ఒకటి ఉంటుంది, తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ అని ఉంటుంది. అంటే ఒకటి లాక్డ్, ఇంకొకటి అవైలబుల్ బ్యాలెన్స్. సో ఈ అవైలబుల్ బ్యాలెన్స్ని ఏ విధంగా మనం చెక్ చేసుకోవాలి, ఏ విధంగా మనం సెల్లింగ్ కోసం మూవ్ చేసుకోవాలి అనే విషయాన్ని అడుగుతున్నారండి. సో అది ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటిక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. సో ఇప్పుడు మీరు మీ పై అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 అడ్డగీతలు ఉంటాయి చూడండి, ఎడం వైపు పైన కార్నర్లో. వాటిని మీరు టచ్ చేయండి. టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీకు మెయిన్ నెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. ఈ మెయిన్ నెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో మెయిన్ నెట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 3 రకాల బ్యాలెన్స్లు చూపిస్తుందండి. సో వీటిలలో లాస్ట్ది ఏదైతే ఉందో మైగ్రేటెడ్, ఈ మైగ్రేటెడ్ అనే స్టెప్ ఏదైతే ఉందో దీంట్లోకి మీకు కొన్ని కాయిన్స్ అనేవి వచ్చి ఉండాలి. సో ఆ కాయిన్స్ అనేవి వచ్చుంటే అప్పుడు మీకు మైగ్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. అప్పుడు మీ దగ్గర ఉండే కాయిన్స్ వ్యాలెట్లో ఫ్రీ అయినట్టు. ఫ్రీ అవ్వడము అని అంటే మళ్ళీ దాంట్లో 2 రకాలు ఉన్నాయని చెప్పాను కదండి. ఒకటి లాక్డ్ బ్యాలెన్స్, రెండోది అవైలబుల్ బ్యాలెన్స్. సో ఈ మైగ్రేటెడ్ అయినటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాంట్లో లాక్డ్ బ్యాలెన్స్ ఉందా, అవైలబుల్ బ్యాలెన్స్ ఉందా అనేది చెక్ చేయడానికి మళ్ళీ మీరు చేయాల్సింది ఏంటి అంటే మళ్ళీ మీరు పై అప్లికేషన్లో బ్యాక్ కొట్టేసి తిరిగి వచ్చేసి ఇక్కడ పై బ్రౌజర్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ పై బ్రౌజర్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. దాని తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అని ఉంది చూడండి. సైన్ ఇన్ టు పై బ్రౌజర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. లేకపోతే దానికంటే కింద ఆల్టర్నేటివ్ సైన్ ఇన్ అనేటటువంటి ఇంకొక ఆప్షన్ ఉంటుందండి, దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. వ్యాలెట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఏదైతే ఉందో దాన్ని ఎంట్రీ చేయమని అడుగుతుంది. 24 వర్డ్స్ పాస్ ఫ్రేజ్ ఎంట్రీ చేయండి. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకున్న వాళ్ళు కావాలంటే డైరెక్ట్ ఫింగర్ ప్రింట్ టచ్ చేయొచ్చు. లేదు అంటే ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేయని వాళ్ళు పాస్ ఫ్రేజ్ అక్కడ ఎంట్రీ చేసి అన్లాక్ విత్ పాస్ ఫ్రేజ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్ అనేది 0గా చూపిస్తుంది. అంటే ఆల్రెడీ మైగ్రేషన్ అయినా కానీ మీ బ్యాలెన్స్ ఇక్కడ అవైలబుల్లో 0 చూపిస్తుంది. సో అప్పుడు మీకు ఏం జరుగుతుంది అంటే మీ బ్యాలెన్స్ అనేది ఇక్కడ మైగ్రేషన్స్ అనే ఒక స్టెప్ ఉంది చూడండి, దీంట్లో దాని తర్వాత ఇక్కడ లాకప్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీంట్లో ఈ రెండిట్లో కూడా మీకు బ్యాలెన్స్ అనేది వచ్చి ఉంటుంది. సో ఈ 2 మైగ్రేషన్స్లో ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని లాకప్స్లో ఉండే బ్యాలెన్స్ని రెండింటిని మీరు మూవ్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ అవైలబుల్ బ్యాలెన్స్ అనేది కనిపిస్తుంది అనమాట. సో మీరు ఆ బ్యాలెన్స్ అనే దాన్ని మూవ్ చేసుకోవడానికి మీరు చేయాల్సింది ఏంటి అంటే ఇక్కడ మైగ్రేషన్స్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ మైగ్రేషన్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో మైగ్రేషన్స్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి MOVE మూవ్ అనేటటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ MOVE మూవ్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ అని పడుతుంది. సక్సెస్ అని పడేసి ఈ విధంగా డిస్మిస్ అని వస్తుంది. ఈ డిస్మిస్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇదివరకు మీకు అవైలబుల్ బ్యాలెన్స్లో బ్యాలెన్స్ అనేది 0 ఉన్నది, కానీ ఇప్పుడు 22 అయింది. అంటే ఇక్కడ మైగ్రేషన్లో ఉండే బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది అవైలబుల్ బ్యాలెన్స్లోకి మూవ్ అయిందనమాట. సో ఇది ఒక స్టెప్. దాని తర్వాత ఇంకో స్టెప్ ఉందండి, అదేంటి అంటే లాక్డ్ బ్యాలెన్స్. ఈ లాక్డ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేసుకోవడానికి లాకప్స్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో అక్కడ కూడా మళ్ళీ మీకు బ్యాలెన్స్ అనేది చూపిస్తుందండి. చూపించేసి మళ్ళీ మూవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ మూవ్ అనే ఆప్షన్ మీద మళ్ళీ మీరు క్లిక్ చేస్తే అప్పుడు మళ్ళీ మీ బ్యాలెన్స్ అనేది అవైలబుల్ బ్యాలెన్స్లోకి వెళ్తుంది. ఒకవేళ మూవ్ అని రాకుండా అక్కడ ఈ లాక్ సింబల్ ఏదైతే ఉందో ఈ మూవ్ అనేది లేకుండా ఇక్కడ తాళం గుర్తు ఒకటి ఉంటుందండి. సో ఇలా తాళం గుర్తుంటే మీకు మీనింగ్ ఏంటి అంటే అవి లాక్ అయి ఉన్నాయి అనేసి. సో ఆ తాళం గుర్తు మీద మీరు ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత
ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేజ్ అనేది ఓపెన్ అయ్యి అక్కడ ఒక డేట్ అనేది చూపిస్తుందండి. చూడండి ఇక్కడ మీకు ఒక డేట్ అనేది చూపిస్తుంది. సో ఈ డేట్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేసి జస్ట్ అలా పైకి స్క్రోల్ చేస్తే సో ఇక్కడ మీకు 2 రకాల డేట్స్ అనేవి చూపిస్తుందండి. ఒకటి పెండింగ్ అంటిల్ అని, 2 లాక్డ్ అంటిల్ అనేసి. సో ఈ పెండింగ్ అంటిల్ అనేది ఏదైతే ఉందో ఇది మీకు మైగ్రేషన్ లేక కాయిన్స్ ఎప్పుడు రిలీజ్ అయ్యాయి అనేది చూపిస్తుంది. దాని తర్వాత ఇది అవైలబుల్ బ్యాలెన్స్కి ఎప్పుడు మారుతుంది అనేసి కింది డేట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ నాకు డేట్ అనేది 2027 2వ నెల 16వ తేదీ అని ఉంది. అంటే 2027 ఫిబ్రవరి నెల 16వ తేదీ వరకు నా కాయిన్స్ అనేవి లాక్డ్లో ఉంటాయి అన్నమాట. సో అప్పటి వరకు నేను ఈ కాయిన్స్ని యూజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఉండదు. అలా కాకుండా మీకు ఇక్కడ డైరెక్ట్గా ఈ డేట్స్ అనేవి రాకుండా మూవ్ అనే ఆప్షన్ వస్తే మూవ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు మీకు కాయిన్స్ బ్యాలెన్స్ అంతా కూడా అవైలబుల్ బ్యాలెన్స్లోకి వెళ్ళిపోద్ది. సో ఆ అవైలబుల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి మీరు యూజ్ అయితే చేసుకోగలరండి. సో ఇంతేనండి సింపుల్ ప్రాసెస్. మీ దగ్గర ఉండేటటువంటి మైగ్రేటెడ్ బ్యాలెన్స్లో నుంచి లాక్డ్ బ్యాలెన్స్, అవైలబుల్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే విధానము, ఆ బ్యాలెన్స్ ఏదన్నా అవైలబుల్గా ఉంటే దాన్ని మూవ్ చేసుకునే విధానం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియో కంప్లీట్ చేసే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు క్రిప్టో మైనింగ్ గురించి అన్ని అప్డేట్స్ అనేవి తెలుస్తుంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.